2025 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి మే నెలలో సాధారణం కంటే కొంచెం మెరుగైన ఫలితాలని పొందుతారు. ఈ నెలలో మీ వృత్తి గ్రహానికి అధిపతి బలహీనమైన స్థితిలో మొదటి ఇంట్లో ఉంటాడు. మీరు శ్రద్ధగా పనిచేసినట్టు అయితే సెంటిమెంట్ లేదా చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఈ నెలలో మీరు మీ కెరీర్ విజయం సాధించవచ్చు. అలాగే ఈ నెలలో మీరు సుదూర ప్రాంతాలకి ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన పని లేదా వ్యాపారంలో నిమగ్నమై ఉంటే మీరు మరింత మెరుగైన ఫలితాలని అందుకుంటారు. అలాగే విద్యాపరమైన దృక్కోణం నుండి మే నెల సాధారణంగా మిశ్రమ నెలగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో శుక్రుడు సాధారణంగా విద్యుత్ సమస్యలతో సహకారమైన సహాయాన్ని అందించవచ్చు. అలాగే ఇంటి నుండి దూరంగా చదువుకునే విద్యార్థులు విజయాన్ని సాధించవచ్చు. కుటుంబ సమస్యల పరంగా మే నెల సాధారణంగా మీకు మంచి నెలగా కనిపిస్తోంది. ఇంకా కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహాయం చేస్తారు మరియు ఒకరి పట్ల మరొకరు ఇంకా లోతైన భావాల్ని కలిగి ఉంటారు. అలాగే మీ ప్రేమ జీవితం విషయానికి వస్తే మీ 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో బలహీన స్థితిలో ఉంటాడు. సాధారణంగా మంచి పరిస్థితి కాదు, కానీ నెల మొదటి అర్ధభాగంలో 5వ ఇంటి పైన బృహస్పతి యొక్క అంశం మంచిది. అలాగే ఈ నెలలో మీ లాభ గ్రహానికి అధిపతి అయిన శుక్రుడు డబ్బు సమస్యలకి సంబంధించి కొన్నిసార్లు అదృష్ట గ్రహంగా సూచించబడే మీ లాభాల గృహంలో ఉన్నతగా ఉంటాడు. లాభాల కోసం ఇది సాధారణ అనుకూలమైన నెల. అలాగే ఆరోగ్యపరంగా మే నెల మీకు కొద్దిగా బలహీనత ఫలితాలను అందిస్తోంది. మీ మొదటి ఇంట్లో బలహీనమైన కుజుడు ఉండడం వల్ల ఈ నెలలో మీ ఆరోగ్యం కొంత హెచ్చుతగ్గులని సూచిస్తుంది. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు మీ శ్రేయస్సును ప్రభావితం చేయవచ్చు. మీ శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఫలితంగా జ్వరం, దగ్గు మరియు జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హీట్ స్ట్రోక్ ప్రమాదం కూడా ఉండవచ్చు. అందువల్ల మీ శ్రేయస్సు గురించి అప్రమత్తంగా ఉండండి. యోగా మరియు వ్యాయామం సాధన కొనసాగించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇక కర్కాటక రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఇష్టదైవమైన ఆలయాన్ని సందర్శించండి మరియు శుభ ఫలితాలని పొందుతారు. అలాగే కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 4, 8, 16, 18, 25, 27, 31 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.